Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. మనస్సాక్షిగా మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. ఓకే, అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? అదే తెలుసు కదా. యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట. యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చి ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. మల్లెమాల జబర్దస్త్ కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది? జనరల్ గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక సీఎం అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది మల్లెమాల అమ్మలాంటిది, జబర్దస్త్ అమ్మలాంటిది. అవన్నీ మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయిన అందరూ మాట్లాడిన వాళ్ళే. అవును అన్నారా? లేదు, అందరూ జబర్దస్త్ గురించి గొప్పగా చెప్పని వాళ్ళు ఎవరు దగ్గర? జబర్దస్త్ లో జాయిన్ అయినప్పుడే మా అమ్మ చనిపోయింది. మా అమ్మ లేని లోటుని ఈ జబర్దస్త్ ఇచ్చింది. జబర్దస్త్ అంటే ఏంటి? మల్లెమాలే కదా. జబర్దస్త్ అంటే మళ్ళీ వేరు కాదు కదా. సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకు వచ్చి ఆ కామెడీ స్టార్స్ కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. నుంచి గంటేశారు ఇది నేను అంటుంది. నేను ఇప్పుడు ఈవెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు రష్మి ఉందండి. అమ్మాయితో సుధీర్కున్న రిలేషన్ అలాంటిది. ఇంకా తప్ప మనం ఏం మాట్లాడతాం? రేటింగ్స్ గురించి మాట్లాడారు. ఒక పర్సన్ వల్ల ఎప్పుడు రేటింగ్స్ రావు, ఆ డైరెక్టర్ తీసుకున్న కంటెంట్ వల్ల రేటింగ్స్ వస్తాయి. ఎప్పుడు కూడా మల్లెమాలకి నేను లైఫ్ ఇచ్చాను అనేది అదైతే కరెక్ట్ కాదండి. హైపర్ ఆది కూడా మల్లెమాల నుంచి జబర్దస్త్ నుంచి అవుట్ బయటకు వచ్చేసారు, నిజమా? ఎప్పుడు వెళ్ళదు టీవీలో, ఎప్పుడు ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు చెప్తే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. బట్ భోజనం అంటూ మాట్లాడితే భోజనం, మన ఇంట్లో జరిగే పెళ్లికే 10 రకాల వంటకాలు చేస్తే అందులో 2 బాగు. కాంప్రమైజ్ అయ్యేంత కూడా ఉండదు. హ్యాపీగా మంచిగా హ్యాపీగా ఉంటది. టాటో మీద మీ ఒపీనియన్ ఏంటి రాంప్రసాద్? టాటూ వేయించుకోవాలంటే ఇవన్నీ ఇప్పుడే జరిగే విషయాలు. అదే ఆడు గుండుగించుకుంటా అంటుంటే కొంచెం బాధ అనిపించింది. పొరపాటు ఇంకా మేము కాకుండా వేరే వచ్చారు అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే గుండుగించుకోమని చెప్తారు. ఇప్పుడు మేము ఆడు మా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు గుండెవి అంతే. అన్న చెప్పిన పాయింట్స్ డిఫెండ్ చేసే అంత క్లోజ్నెస్ మా మధ్య ఉంది. కాసేపు మనం ఆ ఇంటర్వ్యూ మనమే చూస్తే తప్పు కదా. ఒకసారి నేను ఎలా వచ్చాను అని ఆలోచిస్తే, ఆ రోజు నన్ను గేట్ దగ్గరికి ఎవడు పిలిచాడు, లోపలికి ఎవడు రమ్మన్నాడు, ఆ రోజు నేను భోజనం ఎలా తిన్నాను, అబ్బా ఫస్ట్ టైం నేను ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక స్కిట్ చేస్తూ భోజనం తిన్నాను. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకుంటే ఎంత అరే నేను మాట్లాడిన తప్పు కదా అని మనకే అనిపిస్తుంది. ఏదన్నా అలాంటి ఆరోపణలు చేస్తే ఒకసారి ఆలోచించు నువ్వు కూడా. నేను చెప్పింది. యా, హాయ్ హైపర్ ఆది గారు, హాయ్ రాంప్రసాద్ గారు. హాయ్ బ్రదర్. హాయ్ బ్రదర్. ఎలాగో మనం ఆల్రెడీ మీరు కూడా జబర్దస్త్లో కొన్ని రోజులు చిన్నవి అడపా చేశారు కాబట్టి ఆ విధంగా మనకు పరిచయం ఉంది కాబట్టి నో ప్రాబ్లం, మనం చాలా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. యా, డెఫినెట్గా అదే కావాలి ఇప్పుడు. అసలుకి యుద్ధ వాతావరణం గట్టిగా ఉంది బయట. సునామీ కన్నా దారుణంగా ఉంది ప్రెసెంట్ పొజిషన్ బయట కూడా. సో డైరెక్ట్ పాయింట్ గా వచ్చేద్దాం, ఎందుకంటే యుద్ధం లేదు కానీ అబద్ధం ఉంది, దాన్ని చెప్పడానికి వచ్చాం. ఆ సునామీని ఆపడానికి వచ్చాం అంతే. అంతేనా? అంతే, ఇంకేం లేదు. ఇంకే సునామీలు ఉండవు, దీంతో కూడా ఆగిపోతుంది ఇంకా. ఓకే, సో యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న ప్రమాణం అయితే నేను చేయించుకున్నాను ఆ రోజు, మీరు చేస్తారా? షూర్గా. ఓకే, మనస్సాక్షిగా నేను అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మనస్ఫూర్తిగా నా మనసులో నుంచి వచ్చే మాటలు తప్ప ఎవరో రాసిచ్చిన స్కిట్ కాదు. ఓకే, అసలు మనకు ఒకటి రాయాల్సిన పని ఉందా నీకు? అదే తెలుసు కదా. అదే. ఎస్. సో ఆర్పి ఫైనల్లో ఒక మాట చెప్పాడు, కన్క్లూజన్లో ఫైనల్లో ఒక మాట చెప్పాడు. జబర్దస్త్ నుంచి ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని మళ్ళీ మాట్లాడే పొజిషన్ వస్తే నేను అడిగిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పమని చెప్పు, నేను గుండు గేయించుకుంటాను అన్నాడు. ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు స్టార్ట్ చేస్తారు? నేను స్టార్ట్ చేస్తాను, తర్వాత అది స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు ఆర్పీని పిలిపించి గుండు గీయించే ప్రాసెస్ కోసం రాలేదు. ఆర్పీ చెప్పింది తప్పు అని చెప్పడం కోసం వచ్చాను అంతే. వాడేదో ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అన్నాడు కానీ ఆడు ఫాస్ట్ ఫార్వర్డ్లో మాట్లాడాడు తప్ప ఆలోచించి ఏం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు మావాడే బయటకు వెళ్తే బాగా కలుసుకుంటాం. ఆర్పి అన్న నాకు బాగా క్లోజు. నాకు అభి అన్న ఎంత
ఇదో ఆ తర్వాత మళ్ళీ నాకు ఆర్పి అన్నే అంత క్లోజ్ యాక్చువల్గా జస్ట్ ఓల్డ్ జబర్దస్త్లో. కానీ నాకు క్లోజ్ కదా అని చెప్పిన ప్రతి పాయింట్ని నేను ఎంకరేజ్ చేసే వ్యక్తిని కాదు. నేను డైరెక్ట్గా ఆర్పి అన్నతో కూడా ఈ మాట చెప్పగలను. అతను చెప్పిన పాయింట్లో చాలా అబద్ధాలు ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయి. అవి చెప్పడానికి వచ్చాం బేసిక్గా. మళ్ళీ ఇప్పుడు ఆడు గుండుతో కూడా పెద్దగా బాగోడు ఎందుకు అనవసరంగా అని చెప్పి ఆడికి ఫోన్ కూడా చేశాను మొన్న. యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ చూడగానే ఎవరైనా వస్తా అన్నాడు కదా, వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం. ఆది షూటింగ్లో ఉన్నాడు, నేను లాంగ్లో ఉన్నాను, లేకపోతే ఆ రోజు వచ్చేవాను. యాక్చువల్గా నేనంతా షూటింగ్ అయింది, సో అందుకే నీ లేట్, లేకపోతే వెంటనే వచ్చేవాడం ఆడికి చెప్పేవాళ్ళం కూడా. బట్ రాంప్రసాద్ గారు అండ్ ఆది గారు, సో మల్లెమాల జబర్దస్త్కి మీరు లైఫ్ ఇచ్చారా, లేకపోతే మల్లెమాల జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చిందా? మల్లెమాల జబర్దస్తే మా అందరికీ లైఫ్ ఇచ్చిందండి. అందులో 0.1% కూడా డౌట్ లేదు. దాన్ని రివర్స్లో చెప్తే ఇంక అంతకంటే మూర్ఖత్వం లేదని నేను ఫీల్ అవుతున్నాను సీరియస్గా. అది అసలు ఎవరైనా నీకు వినడానికి ఎలా ఉంది ఆ మాట? మల్లెమాలకు మన లైఫ్ ఇవ్వడానికి మనం ఎవరు అండి? అసలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? జనరల్గా మాట్లాడుకుందాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఎవరండి? ఒక ఎంఎస్ రెడ్డి గారి కొడుకు, ఎన్నో గొప్ప సినిమాలు తీసిన ఆల్మోస్ట్ ప్రొడ్యూసరు. నీకు తెలిసిన సినిమాలు ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయి. ఒక సీఎంకి అల్లుడు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఒక సీఎంకి అల్లుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి. ఈవెన్ ఒక రాజమౌళి గారు, కొరటాల శివ గారు ఇలాంటి వాళ్ళ సినిమా ఓపెనింగ్ కూడా ఫస్ట్ క్లాప్ ఆయన చేతే కొట్టిస్తారు. అంత గౌరవం ఇస్తారు ఆయనకి. అలాంటి వ్యక్తి గురించి మనం ఒక ఏకవచనంతో మాట్లాడేసి ఒక మాట అనేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎవరండి అక్కడ బానిసల్లా బతుకుతుంది? బానిసల్లా బతుకుతున్నామని మేము వచ్చి చెప్తే కదా అది నిజం అవుద్ది. పక్కకి వెళ్ళినోడు చెప్తే అది బ్లేమ్ చేయడం అవుద్ది కదా. చిన్న పాయింటే కదా అది. వన్స్ పక్కకి వెళ్ళినోడు వచ్చి ఆ మాట అంటే దాన్ని బ్లేమ్ చేయడం అంటారు. అక్కడ బతుకుతున్నోడు ఎవడైనా వచ్చి చెప్తే కదా అది నిజం అవుద్ది. నిజంగా మాకు అలాంటి ఫీల్ ఉందని అది ఎలా అంటారండి? నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్తున్నాను. నేను కానీ, ఇక్కడ ఉన్న రాంప్రసాద్ కానీ, లేకపోతే ఈవెన్ రష్మి కానీ, సుధీర్ కానీ, గెటప్ సీను, ఇలా మా అందరికీ అవసరాలుంటే కొన్ని లక్షల స్పాట్లో హెల్ప్ చేశారు. అంటే మనం ఎప్పుడో చేయబోయే ఎపిసోడ్స్ అన్నిటి పేమెంటు ఒకేసారి రిలీజ్ చేసి మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మీకు ఈ టైంకి అమౌంట్ అవసరం అంటున్నారు కాబట్టి తీసుకోండి. ఈవెన్ మా టీంలో సుధీర్, నేను, శ్రీను అందరం అలాగే తీసుకుని అందరూ అలాగే. ఈవెన్ అభి అన్న కానీ నాకు కానీ అంటే ఇంకా ఒక 40-50 లక్షలు అనుకో అలా ఇచ్చారు సుధీర్కి, గెటప్ సీన్ అన్న, రాంప్రసాద్ అన్న, ఇలా వీళ్ళందరికీ. ఈవెన్ రష్మికి అయితే ఒక లోన్ అమౌంట్ రావాలంటే ఈ కంపెనీ మల్లెమాల కంపెనీ ఈ అమ్మాయి మా తరపున అమ్మాయి అని ఒక ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ లోన్ శాంక్షన్ అయ్యేలా చేశారు. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంత లోన్ తీసుకుంటారు? దానికి ఎవరైనా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ధైర్యం చేస్తారా? అలా మల్లెమాల చేసింది, సీరియస్గా చేసింది. ఎస్. సో ఇక్కడ ఆది ఒక పాయింట్ రేజ్ చేశారు. ఒకనొక టైంలో మాకు దాదాపు 40 నుంచి 50 lakhs శ్యాంప్రసాద్ రెడ్డి గారు హెల్ప్ చేశారు అని. ఎస్. మీరు అన్న పాయింట్కి వస్తే రాంప్రసాద్ గారు మీరు వెరీ క్లోజ్ టు సుధీర్. ఎస్ అండి. సో కంపేర్ టు ఆది గారు బాగా. బట్ సుధీర్ అనే వ్యక్తికి అంత హెల్ప్ చేసినప్పుడు మల్లెమాలలో సుధీర్నే కింగ్ అంటారు, ప్రతి షోకి కూడా సుధీర్నే హైప్ చేస్తారు. సుధీర్ ఉంటే అక్కడ షో హిట్ అంటారు. అవును, ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సుధీర్కి అక్కడ. బట్ సుధీర్ ఒక్కసారిగా వచ్చి మాకొచ్చి ఆ కామెడీ స్టార్స్కి వర్క్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మరి మీరు? సుధీర్ యాక్చువల్గా 2 years బ్యాకే వెళ్ళవలసింది. ఆడు మళ్ళీ మా కోసం ఆలోచించి, కేవలం మా ఫ్రెండ్షిప్ కోసం ఆలోచించి కలిసి చేసుకుందాం మళ్ళీ అని చెప్పి అట్నుంచి పిలిచినా సరే వెళ్ళలేదు. వాడి ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు సినిమాలో హీరో అయ్యాడు. వాడికి ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ కావాలనిపించింది. అందులో ఇక్కడ కాకుండా పక్క ఛానల్ మంచి ఆఫర్ ఇచ్చారు. యాంకర్గా మనల్ని ఇంట్రడ్యూస్ చేద్దాము కంటిన్యూగా, కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఒక మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆబ్వియస్లీ వెళ్తారు కాబట్టి మనడు కూడా చాలాసేపు ఆలోచించాడు, వెళ్దామా వద్దని మాతో డిస్కస్ చేసి, బావా నేను లైఫ్లో కొంచెం స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటున్నానంటే ఒకటి ఉందండి బేసిక్గా. నాకైనా, సుధీర్ అన్నకైనా, రాంప్రసాద్ అన్న, గెటప్ సీన్ అన్న, మా అందరికీ ఈటీవీలో ఒక ఎక్స్క్లూజివిటీ ఉంది. అంటే మేము అక్కడ ఇక్కడ చేసుకోవడానికి స్కోప్ లేదు బేసిక్గా. ఓకే. ఎవరికైనా, ఎలాంటి వాళ్ళకైనా. ఇప్పుడు ఈవెన్ నీకు సుమన్ టీవీలో నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే నీకు ఒక ఎక్స్క్లూజివిటీ ఉంటుంది. అవును. నువ్వు పక్క ఛానల్కి వెళ్ళి కూడా నేను ఇంటర్వ్యూ చేస్తానంటే మీ వాళ్ళు ఒప్పుకోరు కదా. అవును. సుమన్ ఛానల్లోనే చేయాలి. అది మీ అగ్రిమెంట్స్ అవి ఉంటాయి. అది కామన్ నార్మ్స్, అది కామన్గా ఎవరికైనా ఉండేవి. మేము ఒక గేమ్ షోకి వెళ్ళి అటెండ్ అవ్వచ్చు, ఒకరోజు జరిగే షోకి, కానీ కంటిన్యూగా వేరే ఛానల్లో కంటిన్యూగా చేసే ప్రోగ్రామ్స్ కనపడకూడదు. అది ఎక్కడైనా ఉండేవి.
కాబట్టి అక్కడ ఇక్కడ చేసుకుంటాను అనేది మనోడి వర్షన్, సుధీర్ వర్షన్. అక్కడ ఇక్కడ చేసుకోవడానికి వీలు లేదు, అది అందరికీ. అది ఈటీవీ వర్షన్. అక్కడ ఇక్కడ చేయడానికి పాసిబుల్ అవ్వదు కదా. అలా వెళ్తే మనం ఇక్కడ చేసేదానికి వాల్యూ ఉండదు కదా. మాకు అక్కడ దొరుకుతున్నాడు కదా, ఇక్కడికి అలా కూడా ఉంటుంది కదా. కాబట్టి ఆ సెన్స్లో మనోడు కొంచెం ఫైనాన్షియల్గా మనోడికి డబ్బులు అవసరం. ఇక్కడ మీద అక్కడ ఒక 50,000 లేకపోతే 1,00,000 ఎక్స్ట్రా రావచ్చు. దానికోసం మనోడు చూసుకున్నాడు, తప్పులేదు. అంతేగాని ఆర్పి చెప్పినట్లు అవమానపరిచి కించపరిచి అంత సుధీర్ లాంటి గెంటేశారు ఎలా ఇవన్నీ ఇది కావాలంటే మీరు సుధీర్ నాకు నేను అనుకున్నాను ఇది ఈ ఇంటర్వ్యూ వచ్చిన వెంటనే వాస్తవం కాదా నేనే అంటుంది. అది ఫస్ట్ ఆర్పి చెప్పిన దాంట్లో ఫస్ట్ అబద్ధం ఇది. ఇప్పుడు ఆర్పికి చెప్పి మనం ఏదైనా చెప్పొచ్చు, ఫస్ట్ అబద్ధం ఇదే అనేసి. ఇది సుధీర్ ఫోన్ చేసి చెప్తారు. ఎందుకంటే సుధీర్కి కూడా మళ్ళీ మళ్ళీ గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. అలా అక్కడ పెరిగి అక్కడే ఫైనాన్షియల్ సంపాదించుకున్నాడు, మళ్ళీ దాని మీద నీటుగా మాట్లాడేవాడు. ఎవరు మాట్లాడరు, సుధీర్ కూడా మాట్లాడు. అడుగు సరే, ఆర్పి చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టేనా అని నువ్వు సుధీర్ అననే అడుగు. కరెక్ట్ అని అంటే నువ్వు నాకు చెప్పు, కరెక్టే అని. అక్కడ ఉన్న వాళ్ళని ఎందుకబ్బా నువ్వు ఎక్కడో ఆర్పి అన్న చెప్పిన పాయింట్లు కరెక్టా కాదా అని ఇప్పుడు మల్లెమాలలో వర్క్ చేసే వాళ్ళు రానవసరం లేదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళని కొంతమందిని పిలిచి అడుగు, కరెక్టే అంటారేమో. సుధీర్ అన్న, చంద్ర అన్న ఇలాంటి వాళ్ళని పిలిచి అడుగు. నువ్వు ఆర్పి అన్న చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే అని చెప్పమను, ఎవరినైనా చెప్పమను. అన్ని మన చంద్రన్న కానీ ఎవరైనా నేను అదే అంటున్నాను. నువ్వు ఎవరినో పిలిచి మమ్మల్ని అడిగేసి సరే మేమేదో మా సంస్థ ఇప్పుడు మల్లెమాలతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి యు నో ద కంట్రీస్ తెలుసు కాబట్టి నేను అడిగాను. ఇంకొక విషయం, అందుకే నీకు ఇంకా నమ్మకం కుదరాలంటే అక్కడ ఉన్న వాళ్ళని అడుగు. అది ఇంకా ఈజీ కదా ప్రాసెస్. అప్పుడు ఏది కరెక్టో ఇంకా నీకు ఈజీగా అర్థమైపోద్ది కదా. ఆర్పి ఇన్ని పాయింట్లు మాట్లాడాడు ఆర్పి అన్న, నువ్వు సుధీర్ అన్నను చంద్రన్నను పిలిచి ఆర్పి ఇన్ని పాయింట్లు అన్నాడు, ఇవన్నీ కరెక్టేనాను, కరెక్ట్ కాదండి అంటారు వాళ్ళే. అంత పెద్ద సంస్థ ఎలాగ అవమానిస్తుంది చెప్పండి. శ్యామ్ గారి గురించి మీరు విన్న ఉంటారు కదా, డెఫినెట్గా చెప్పాడు కదా. నీకు అభియన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పారు కదండి, నేను చేసే పర్ఫార్మెన్స్లకు నేను ఇక్కడ ఉండగలుగుతానా, నాకు ఎంత టైం ఉంటుంది, అది ఇది అడిగి కనుక్కున్నాడు. ఈ టీములు మార్చే ఉద్దేశం ఉంది, ఇన్ని మంత్స్ టైము ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్న సెన్స్ చెప్పారు. ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టి పంపించిన ఇదే లేదు ఎవరూ కూడా.